ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు, డ్రోన్ దాడులతో సహా దాడులకు ప్రయత్నించింది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ హిందూ దేవాలయాలను డ్రోన్ దాడుల ద్వారా లక్ష్యంగా చేసుకునే అవకాశముందని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ధామాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చార్ధామ్ యాత్రను నిలిపివేయాలని ఆదేశించింది. యాత్ర కోసం ఉత్తరాఖండ్లో ఇటీవలే దేవాలయాల తలుపులు తెరిచినప్పటికీ భక్తుల భద్రత కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే చార్ధామ్ యాత్రకు సంబంధించిన అన్ని హెలికాప్టర్ సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సేవలు ముఖ్యంగా కేదార్నాథ్ వంటి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లే భక్తులకు సౌలభ్యం కల్పిస్తాయి. కానీ భద్రతా కారణాల వల్ల వీటిని నిలిపివేశారు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ధామాలకు వెళ్లాలనుకునే భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఉద్రిక్త సమయంలో చార్ధామ్ ధామాల చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, పారామిలిటరీ ఫోర్సులు ఈ ప్రాంతాల్లో మోహరించాయి. పాకిస్తాన్ యొక్క సరిహద్దు ఉల్లంఘనలు, డ్రోన్ దాడుల ముప్పును దృష్టిలో ఉంచుకొని భక్తుల భద్రత కోసం ఈ చర్యలు తీసుకోబడ్డాయి. భక్తులు ప్రభుత్వ సూచనలను పాటించి తదుపరి అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండాలని కోరింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను రద్దు చేయడం భక్తులకు నిరాశ కలిగించినప్పటికీ ఈ నిర్ణయం వారి భద్రత కోసమే తీసుకోబడింది. హెలికాప్టర్ సేవల రద్దు, భారీ భద్రతా ఏర్పాట్లతో ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. భక్తులు సహనంతో శాంతియుతంగా ఉండి తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురుచూడాలని కోరుతున్నారు.